Dear students, this is in continuation with the previous video. Here we have stopped at the classification of double salts and coordination compound. మనం డబుల్ సాల్ట్స్ అంటే ఏంటి, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటే ఏంటి అనే వర్గీకరణ దగ్గర ముందు వీడియోలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఎడిషన్ కాంపౌండ్స్ అంటే సంకలన సమ్మేళనాలు. దట్ మీన్స్ మిక్స్చర్ ఆఫ్ శాంపిల్ సాల్ట్స్. So when you mix these sample salts with the medium, with these solvents like water, ammonia and H2O2, they behave differently and we have classified those as double salts and coordination compound. ఎప్పుడైతే మనం ఈ మిక్స్చర్ ఆఫ్ సింపుల్ సాల్ట్స్కి వాటర్ని కానీ అమ్మోనియా కానీ H2O2ని కానీ యాడ్ చేసి హీట్ చేస్తామో దే విల్ గివ్ నైస్ క్రిస్టల్స్, నైస్ కలర్డ్ క్రిస్టల్స్. మనకి రకరకాల రంగులున్న స్ఫటికాలు ఏర్పడడం జరుగుతుంది. వాటి యొక్క ధర్మాలను అనుసరించి వాటిని ఏ విధంగా వర్గీకరించారంటే డబుల్ సాల్ట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్ కింద వర్గీకరించారు. కానీ మనం చదివే ఏంటి ఎంత డిఫరెన్స్ ఈ రెండింటికి కానీ చూస్తే కనుక, ఎప్పుడైతే డబుల్ సాల్ట్స్ ఏర్పడతాయో ఈ డబుల్ సాల్ట్స్ మనకి సాలిడ్ స్టేట్లో మాత్రమే, ఇవి కూడా మనం లాస్ట్ వీడియోలోనే డిస్కస్ చేసాం, సింపుల్ కాంపౌండ్స్, ఎడిషన్ కాంపౌండ్స్. డబుల్ సాల్ట్స్, దీస్ ఆర్ స్టేబుల్ ఇన్ సాలిడ్ స్టేట్ ఓన్లీ. But their constituent ions when dissolved in water or in any ionic solvent, they give constituent ions. ఈ constituent ions మనకి ఇస్తాయని ఎలా తెలుస్తాయి? మనం సింపుల్ సాల్ట్ అనాలిసిస్ టెస్ట్ చేస్తాం. అప్పుడు మనకి ఎప్పుడైతే ఇవి చూడండి, ఇక్కడ ఈ రియాక్షన్లో మనం ఏదైతే లెఫ్ట్ సైడ్ తీసుకున్నామో అదే మనకి రైట్ సైడ్ ఇస్తున్నారు. రైట్ సైడ్ మనకి పొటాషియం, మెగ్నీషియం, క్లోరైడ్ వచ్చేస్తున్నాయి. అంటే ఏమైతే మనకి రియాక్షన్ జరిగి ఒక క్రిస్టల్ ఫామ్ అయిందో, ఇఫ్ యూ యాడ్ వాటర్, మనం రివర్స్గా మళ్ళీ వాటర్ యాడ్ చేస్తే కనుక మనకి అదే మళ్ళీ మనకి రివర్స్ రావడం జరుగుతుంది. సో ఇలాంటి వాటిని మనం డబుల్ సాల్ట్స్ అంటాం. అంటే ఎప్పుడైతే సాలిడ్గా ఉన్నప్పుడు అవి స్టేబుల్గా ఉంటాయి, బట్ అయానిక్ స్టేట్ దే ఆర్ నాట్ స్టేబుల్ అండ్ దే డోంట్ హియర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ దే డోంట్ లూజ్ దేర్ ఐడెంటిటీ. అవి వాటి ఐడెంటిటీని కోల్పోవు. ఐడెంటిటీని కోల్పోవు అంటే ఎప్పుడు ఎలా ఉన్నాయి, రియాక్షన్ బిఫోర్ ద రియాక్షన్ అండ్ ఆఫ్టర్ ద రియాక్షన్ దే ఆర్ సేమ్. ఎప్పుడైతే చర్య జరగకముందు ఎలా అయితే పొటాషియం, క్లోరైడ్, మెగ్నీషియం అలా ఉన్నాయో, చర్య జరిగి మనం తర్వాత వాటర్ యాడ్ చేసినా కూడా అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ముందు ఎలా ఉన్నాయో అలాగే బిహేవ్ చేస్తున్నాయి. సో దే ఆర్ నాట్ లూజింగ్ దేర్ ఐడెంటిటీ. ఇది డబుల్ సాల్ట్ యొక్క ప్రాపర్టీ. నెక్స్ట్ మనం చూస్తే ఇంకొకటి ఏమని చెప్పాను, కోఆర్డినేషన్ కాంపౌండ్స్. హియర్ ఇఫ్ యూ see this one, that's why I have given color to this. These are two coordination compounds. Here left side if you observe, you are adding copper sulfate and ammonia. What you are getting? Copper sulfate and 4 ammonia complex. How we can say it is a complex? Because if you add water to this copper sulfate and 4 ammonia, if you add water to this, then it forms complex ion. This is the major difference between the double salt and coordination compound. If you observe here copper and ammonia both have complexed. They have formed complex ion. They are not giving any test for copper and ammonia. Here the sulfate is again a simple ion. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం అక్కడ ఏం చెప్పాం, కాపర్, సల్ఫేట్, అమ్మోనియా మూడిటిని చర్య జరిపిస్తున్నాం. కానీ మనకి ఏం వస్తుంది, ఇక్కడ కాపర్, అమ్మోనియా కాంప్లెక్స్ ఏర్పడుతుంది. అంతేగాని ఇండివిజువల్గా కాపర్ కానీ అమ్మోనియా కానీ టెస్ట్ ఇవ్వడం జరగదు. ఇదే కాంప్లెక్స్ కాంపౌండ్స్ యొక్క ప్రత్యేకమైన ధర్మము. సో దే లూజ్ దేర్ ఐడెంటిటీ. దిస్ ఈజ్ ద మేజర్ డిఫరెన్స్. దే లూజ్ దేర్ ఐడెంటిటీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద రియాక్షన్. అంటే చర్య జరగక ముందు ఒకలా ఉంటున్నాయి, చర్య జరిగాక ఒకలా ఉంటున్నాయి. దానివల్ల మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, దే లూజ్ దేర్ ఐడెంటిటీ. అంటే చర్య జరగక ముందు ఎలా అయితే ఉన్నాయో అలా చర్య జరిగాక ఉండట్లేదు. కాబట్టి అవి వాటి ఐడెంటిటీని కోల్పోతున్నాయి అని చెప్పడం జరుగుతుంది. సో దే ఆర్ బిహేవింగ్ సేమ్ ఇన్ ద సాలిడ్ స్టేట్ అండ్ ఇన్ ద liquid state. In both state they are behaving in the same manner. So they are stable in both states. అంటే అవి సాలిడ్ స్టేట్లోను లిక్విడ్ స్టేట్లో కూడా స్టేబుల్గానే ఉంటున్నాయి. అదే డబుల్ సాల్ట్స్ అయితే ఓన్లీ దే ఆర్ స్టేబుల్ ఇన్ సాలిడ్ స్టేట్ ఓన్లీ. అవి సాలిడ్ స్టేట్గా ఉన్నప్పుడు మాత్రమే స్టేబుల్గా ఉంటున్నాయి. కోఆర్డినేషన్, బట్ అన్లైక్ డబుల్ సాల్ట్స్,
coordination compounds are behaving like they are losing their identity after reaction. ఎప్పుడైతే నువ్వు క్రిస్టల్స్కి వాటర్ కలుపుతున్నావో అప్పుడు అవి వాటి ఐడెంటిటీని లూజ్ చేసుకుని కొత్త కాంపౌండ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే కాంప్లెక్స్ అయాన్. దిస్ ఈజ్ ద మేజర్ అండ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. మీరు డెఫినిషన్ ఏదైనా రాయాలి అంటే ఇదే ఇంపార్టెంట్ థింగ్. డబుల్ సాల్ట్స్ డోంట్ లూజ్ దేర్ ఐడెంటిటీ. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లూజ్ దేర్ ఐడెంటిటీ. డబుల్ సాల్ట్స్ ఆర్ స్టేబుల్ ఇన్ సాలిడ్ స్టేట్ ఓన్లీ. Coordination compounds are stable in both solid state and liquid state. If you observe copper and sulfate and ammonia, here only it gives test for sulfate only. It won't give test for copper and ammonia. ఇక్కడ కాపర్కి కానీ అమ్మోనియాకి కానీ టెస్ట్ ఇవ్వడం జరగదు, సల్ఫేట్కి మాత్రమే టెస్ట్ ఇస్తాయి. అలాగే FeCN2 KCN. మనం ఇక్కడ ఏం చేసాం, ఐరన్ సైనైడ్ పొటాషియం సైనైడ్ కలపడం జరిగింది. ఇక్కడ ఏం ఏర్పడింది, మనకి కాంప్లెక్స్ ఏర్పడింది. అందుకే ఇక్కడ డిఫరెంట్ కలర్ చూపించాను. ఇక్కడ చూడండి మనకి ఏం ఏర్పడింది, పొటాషియం టెస్ట్ ఇస్తుంది. ఇక్కడ ఐ హ్యావ్ రిటర్న్ హియర్, ఇఫ్ యూ అబ్జర్వ్, డస్ నాట్ అయనైజ్ టు గివ్ ఐరన్ +2 అండ్ CN- అయాన్స్. ఈ ఐరన్కి CN- అయాన్స్కి ఇది టెస్ట్ ఇవ్వదు. సో వీ నేమ్ ఇట్ యాజ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్. ఇది కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఇంట్రడక్షన్. Next learning objects we will see in next PPTs. Thank you.